కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రెడ్డిలకే పనిచేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల రక్షణకు ఎక్కడ, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ తన ముడ్డి కింద పెట్టుకున్న రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీల పైన దాడులు జరుగుతూ ఉంటే కూడా తన లా అండ్ ఆర్డర్ను మరి ఏం చేస్తూ ఉన్నాడు ఈయన? మరి ఆయన కిందనే ఇన్ని శాఖలు పెట్టుకున్న ఆయనే ఈ తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమయ్యి ఇన్ని హత్యలు తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న హత్యలు ఇంతకుముందు ప్రభుత్వంలో ఎక్కడ లేదు. అది మరి ఒక న్యాయవాది అంటే అన్యాయాలపైన పోరాడి బాధితుల పక్షాన నిలబడి ఒక న్యాయవాది పైనే ఇంతటి ఘాతకానికి పాల్పడ్డ ఈ వ్యక్తులపైన ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఎటువంటి చర్య తీసుకున్నది? ఎందుకంటే ప్రభుత్వం అనేది ఇక్కడ పూర్తిగా విఫలమైంది, పోలీస్ వ్యవస్థ కూడా పూర్తిగా విఫలమైంది. అంటే రేవంత్ రెడ్డి చేతుల్లో ఉన్న తన శాఖ కూడా ఇంత పూర్తిగా విఫలమైనాక కూడా ఇప్పటి వరకు స్పందించకుండా అదే వేరే వర్గాలకు సంబంధించిన ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులకు ఏది ఉంటేనే ఆన్ ది స్పాట్ చిట్కలలో మన చర్యలు తీసుకునే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఇలాంటి ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఉండకూడదా? మరి ఈ న్యాయవాదుల పైన ఇలాంటి ఈ దుర్గతాలు జరుగుతూ ఉంటే ఈ న్యాయం ఇప్పుడు పోలీసులు కూడా చట్టానికి లోబడే కదా పనిచేయాలి, జ్యుడిషియరీకి లోబడే కదా పనిచేయాల్సిన బాధ్యత, రాజ్యాంగం విలువలకు లోబడే కదా పనిచేయాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉన్నది. మరి పోలీసు వ్యవస్థ ఈరోజు ఫెయిల్ అయింది. రేవంత్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తాడని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా కూడా దీన్ని ఖచ్చితంగా ఒక యువ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఒక యువ న్యాయవాదిగా ఇప్పుడు ఒక జూనియర్ అడ్వకేట్ పైన జరిగిన ఈ ఘాతుకాన్ని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ఒక పెద్ద ఉద్యమాన్ని తయారు చేస్తాం. రాబోయే రోజులలో ఎవరైతే న్యాయవాదుల పైన ఇటువంటి ఘాతకాలు చేయాలన్నా దాడులకు పాల్పడాలన్నా ఉచ్చబోసుకునే విధంగా మేము రాబోయే రోజులలో న్యాయవాదులు కూడా తయారయ్యే విధంగా మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ పైన మేము యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం. లేకపోతే ఒకటి కాదు, ఈ మధ్య కాలంలో న్యాయవాదుల పైన దాడులు ఎక్కువైనాయి. అంటే న్యాయవాదులు న్యాయం గురించి పోరాడకూడదా? మరి నాకు అర్థమైతలేదు. న్యాయవాదులకే నువ్వు రక్షణ కల్పించలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈ సామాన్య ప్రజలకు ఎటువంటి రక్షణ కల్పిస్తుంది? లా అండ్ ఆర్డర్లో విఫలమైన ఈ రేవంత్ రెడ్డి మరి దీనికి ఏం సమాధానం చెప్తాడో నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నీ మనస్సాక్షి మీద నువ్వు ఖచ్చితంగా నీ మనస్సాక్షికి నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు ఈ స్వప్న కుటుంబానికి జరిగిన అన్యాయం పైన నువ్వేం చర్య తీసుకుంటావో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెంటనే ఒక ప్రకటన వెలువడాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ఇప్పుడు అక్యూజ్డ్ని అరెస్ట్ చేసి లోపల పెట్టినా అని మాట్లాడుతూ ఉన్నారు కదా. అక్యూజ్డ్కి జీవితకాలం శిక్ష పడే విధంగా అంటే ఒక ప్రాణానికి విలువ లేకుండా అత్యంత దారుణంగా ఈ మానవతా విలువలకు కూడా చోటు లేకుండా అయిపోతూ ఉన్నది ఇప్పుడున్న సమాజంలో. అంటే ఒక సొంత కుటుంబ సభ్యురాలని ఆస్తి తగాదాల విషయంలో చంపడం అనేది, అది ఒక న్యాయవాద వృత్తిలో ఉన్న ఒక వ్యక్తిని సొంత చెల్లెనే చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఈ న్యాయ వ్యవస్థలో కూడా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ కూడా బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నది. న్యాయ వ్యవస్థలోకి రావాలనుకుంటున్న ఇంకా యువ న్యాయవాదులకు కూడా ఇది ఖచ్చితంగా ఒక భయానక దృశ్యాన్ని ఇది ఏర్పరిచింది. అదే అంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఈ స్వప్న విషయంలో కాదు, దాదాపు తెలంగాణ రాష్ట్రంలో చాలా దాడులు జరిగినాయి. చాలా మంది పైన ఇప్పుడు అంతెందుకు మనం ఈ దగ్గరలో ఉన్న హైదరాబాద్ పట్టణంలో రోజుకు ఒక రెండు మూడు హత్యలు జరుగుతూ ఉన్నాయి. అంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ తన ముటి కింద పెట్టుకున్న రేవంత్ రెడ్డి మరి ఏం పనులు చేస్తూ ఉన్నాడు? విదేశాలు తిరుగుతాడు, ఢిల్లీలోకి తిరుగుతుండదు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం రక్షణ పైన తనకు ఎటువంటి అవగాహన లేదా? మరి ఎందుకు తనకు మరి ముఖ్యమంత్రి పదవి ఎందుకు వేస్తూ ఉన్నాడు? చేతగానప్పుడు ఈ హోంమంత్రి పదవిని ఇంకొక ఎలిజిబుల్ క్యాండిడేట్కి ఎవరికైనా ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉన్నది. నీకు పని భారం ఎక్కువైతే వేరే వాళ్ళకి ఇచ్చి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమమే నీ రక్షణ నీ బాధ్యత కదా. ఈరోజు నీ లా అండ్ ఆర్డరు నీ పోలీస్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. దీనిపైన నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. తెలంగాణ ప్రజలకు మరియు స్వప్న కుటుంబానికి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీపై ఉన్నది. మరి స్వప్న కుటుంబ సభ్యులకు నువ్వు ఏ విధంగా న్యాయం చేస్తావు? దాంతోపాటుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం రక్షణ పైన నువ్వు ఎలాంటి భరోసా కల్పిస్తావో తక్షణమే నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీపై ఉన్నది. లేకపోతే ముఖ్యమంత్రి కుర్చీ నుంచి నువ్వు తప్పుకోవాల్సిన బాధ్యత కూడా నీపై ఉన్నది. అలాగే ఇంకొక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము హెచ్చరించేది ఏంటంటే న్యాయవాదుల రక్షణకై ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను అతి త్వరలో ఎంత తొందరగా వీలైనంత తొందరగా ఈ
దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రవేశపెట్టాల్సిన బాధ్యత, అమల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. లేని ఎడల దేశంలో ఉన్న న్యాయవాదులందరూ రోడ్డెక్కితే, దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ అంతా, జ్యుడిషియరీ అంతా బయటకు వస్తే తెలంగాణ కాదు దేశంలో ఉన్న పూర్తి న్యాయ వ్యవస్థ మొత్తం రోడ్లెక్కితే మాత్రం మీ ప్రభుత్వాల మనుగడకి చాలా చెంపపెట్టు అవుతుంది, గొడ్డలు పెట్టు అవుతుంది. మీరు అంత దాకా తెచ్చుకోవద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. స్వప్న కుటుంబానికి మరియు ఆ అంతకునికి ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు మేము న్యాయవాదులుగా, దాంతోపాటుగా విద్యార్థి సంఘాలుగా కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.